మన దేశంలో స్వామి వివేకానంద ఎలాగో ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా యువతకు చెగువేరా అంటే విపరీతమైన అభిమానం ఉంది. విశ్వవ్యాప్త విప్లవ స్ఫూర్తికి ప్రతీకగా విప్లవకారులకు ఉత్తేజంగా నిలిచిపోయిన వ్యక్తి చెగువేరా. వైద్యుడై ఉండి సామాజిక రుగ్మతలకు సమూల శస్త్రచికిత్స చేసేందుకు ఆశయాన్ని ఆయుధంగా ధరించిన యోధుడు సన్నిహితులకు మరుపురాని నేస్తం. అయితే చే అనగానే స్ఫూర్తించే భావాలు ఆయన వ్యక్తిత్వ సమగ్ర చిత్రణ ఇచ్చేవి కావు. నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన వారు ఇచ్చే జీవితంలో ఘట్టాలను తెలుసుకొని తిరిగి చైతన్యం తెచ్చుకుంటున్నారు. దక్షిణ అమెరికాలోని క్యూబాలో నియంత పాలన వ్యతిరేకిస్తూ చెగువేరా విప్లవ బాట పట్టాడు. అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఒకప్పుడు చెగువేరా పుట్టినరోజును ఘనంగా ట్వీట్లు చేసి సామ్యవాద భావజాలని గర్వంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మాత్రం హిందుత్వాన్ని సనాతన ధర్మం పేరిట ప్రచారం చేస్తున్నారు. సామాజిక న్యాయంపై ఆయన ఎన్నో పదజాలాలు వినిపించినా ఇటీవల ఆయన ప్రసంగాల్లో మతం సంస్కృతి మీద ఎక్కువ బలంగా మాట్లాడుతున్న విషయం కనబడుతుంది. ఈ మార్పు వ్యక్తిగత ఆధ్యాత్మిక మార్పుగా చూపించే ప్రయత్నం చేసిన అనేక రాజకీయ పెద్దల దృష్టిలో ఇది వైఖర్ల వ్యూహాత్మక కథగా మారింది. పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ సోషల్ రిఫార్మర్ ఎలా? రాజకీయ పొత్తు పెట్టుకుంటే సంస్కర్త అవుతాడా అనేది మౌలిక ప్రశ్న. పవన్ పెట్టుకుంది కేవలం రాజకీయ పొత్తు మాత్రమే కాదు, అసలు సిసలైన సోషల్ ఇంజనీరింగ్. కులాల్ని విడగొట్టే రాజకీయం కాదు, కులాల్ని కలిపి రాజకీయం చేస్తాననే నినాదంతో వచ్చి కేవలం మాటల్లో మాత్రమే కాకుండా ప్రతి అడుగులోనూ మాటలోనూ చేసి చూపించాడు పవన్. ఈ ప్రయాణంలో సొంత వర్గాన్ని 1-2 సార్లు మందలించడానికి కూడా వెనుకాడలేదు. నన్ను అర్థం చేసుకోండి, వ్యూహం నాకు వదిలి నేను చెప్పింది పాటించండి, మిమ్మల్ని గర్వంతో తల ఎగిరేసేలా చేస్తాను గాని తల దించుకునే పని చేయను అని హామీ ఇచ్చారు. 100% స్ట్రైక్ రేట్తో భారతదేశంలోనే గొప్ప విజయం జనసేనకి సాధించాడు పవన్. పల్లెల్లో పట్టణాల్లో జన సైనికుల ఉత్సాహం విజయ వైభవం చూస్తూ ఉంటే రాజకీయ పరిశీలకులు కూడా పవన్ అభిమానులుగా మారిపోయే పరిస్థితి. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో సనాతన ధర్మాన్ని ప్రాచీన భారతీయ సంస్కృతిగా వర్ణిస్తున్నారు. కానీ ఆయన గతంలో నా భార్య క్రిస్టియన్, బీఫ్ తింటే తప్పేముంది అన్న వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వ్యతిరేక వ్యాఖ్యల మీద ఉన్న విరుద్ధతను ప్రజలు గమనిస్తున్నారు. ఇది వ్యక్తిగత అభిప్రాయ మార్పు కంటే రాజకీయ అవసరాల కోసం భావజాలాన్ని వాడుకోవడం అనే విమర్శలకు దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ ను బీజేపీ సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ యోధుడు అనే బిరుదులతో ప్రాజెక్టు చేస్తుంది. ఆయన మదురైలో జరిగిన మురుగన్ సభలో పసురు సెక్యులరిస్టులు హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యల్ని చేశారు. ఇది బీజేపీకి మద్దతుగా ఉండే హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ సినీ రంగాల్లో ఒక విషాదం, కమ్మ కాపు వర్గాల మధ్య గొడవ అనేది అన్ని వర్గాల ప్రజలకి తెలిసిన నిజం. చిరంజీవి, బాలకృష్ణ సినిమా అభిమానుల్లో ప్రారంభమైన సినీ వైరుధ్యాలు విజయవాడలో 2 రౌడీ కుటుంబాల మధ్య వైరం, దేవినేని మురళి, వంగవీటి రంగ హత్యల తర్వాత ముదిరి కులాల మధ్య పోరాటంగా మారింది. దీని సహజంగానే మూడో ప్రత్యర్థి వర్గం వీలైనప్పుడల్లా వాడుకొని 4 దశాబ్దాల నుండి ఈ ప్రాంతంపై పట్టు సాధించి ప్రభుత్వ, ప్రైవేట్ వనరులు దోచుకొని వేల కోట్లకి పడగలెత్తారు. ఈ సమస్యని పరిష్కరిస్తే గాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక మార్పు రాదని చాలా మందికి తెలుసు. కానీ ఆచరణ దిశగా 2 వర్గాల్ని డ్రైవ్ చేసే నాయకుడు లేడు, ఉన్నా ఆ సాహసం చేయలేదు. బీజేపీతో సంబంధం స్వచ్ఛ సమ్మేళనమా లేదా వ్యూహాత్మక బంధమా? 2014 నుండి పవన్ బీజేపీతో జోడింపు ప్రారంభమైంది. అప్పట్లో ప్రత్యేక హోదా కోసం పోరాడిన నేత తర్వాత బీజేపీని నమ్మిన నేతగా మారారు. ఇది ప్రజల్లో పప్పెట్ అనే విమర్శలకు దారితీస్తుంది.
బీజేపీ మన పార్టీ దేశభక్తి హిందుత్వంతోనే ఉంటుంది అనే సందేశం పవన్ ప్రసంగాల్లో స్పష్టమవుతుంది. కానీ రాజకీయ విశ్లేషకులు ఈ కలయికను అంతర్గతంగా పటిష్టత కోల్పోయిన జనసేనకు బలం ఇవ్వడానికే తీసుకున్న ఆఖరి మార్గంగా పేర్కొంటున్నారు. ఈ వ్యతిరేక వ్యాఖ్యల మధ్య ఉన్న విరుద్ధతను ప్రజలు గమనిస్తున్నారు. ఇది వ్యక్తిగత అభిప్రాయ మార్పు కంటే రాజకీయ అవసరాల కోసం భావజాలాన్ని వాడుకోవడం అనే విమర్శలకు దారితీస్తుంది. ప్రజారాజ్యం ప్రయోగం విఫలమయ్యాక ఇది ఇలా వర్కౌట్ అవ్వదు. బలమైన ఇంకో వర్గం మద్దతు లేకపోతే ముందుకు వెళ్లడం సాధ్యమో అసాధ్యమో గాని ప్రస్తుతానికి సంధి చేయడం అయితేనే ఉత్తమ మార్గం అనే అద్భుతమైన వ్యూహాన్ని రచించి తన వర్గం నుండి కొంత వ్యతిరేకత ఎదుర్కొని ఒక ఓటమి తర్వాత కూడా సిద్ధాంతం మార్చుకోకుండా నమ్మిన టార్గెట్ కులాల్ని ఏకం చేయడంకే కట్టుబడి ఆ తర్వాత 4 ఏళ్లు కూడా కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అరెస్టు సమయంలో అండగా నిలబడి ఒక వర్గంలో తను అంటే పడని వ్యక్తులు కూడా మనసారా ఇష్టపడేలా ఎదిగాడు. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మాస్టర్ మూవ్స్ ఆఫ్ రీసెంట్ డిసైడ్ ఏపీ పొలిటికల్ హిస్టరీ. పొత్తు దిశగా తన పార్టీ అభిమానుల్ని కన్విన్స్ ఎలా చేయాలి అనే తర్జన భర్జన సమయంలో ఈ సంఘటన అన్ని రకాలుగా సహాయపడింది. మతతత్వ రాజకీయాల విమర్శలు నిజమెంత, ఆవేశమెంత? తమిళనాడు మరియు కేరళ వంటి రాష్ట్రాలపై ఆయన చేసిన నాస్తిక పాలకుల వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దక్షిణ భారతదేశంలోనే భారతీయత అంటే హిందుత్వమని ప్రాజెక్టు చేయడానికి బీజేపీకి పవన్ ఓ బలమైన మద్దతుదారిగా కనిపిస్తున్నారు. జనసేన మొదటి లక్ష్యం మత వికాసం కాదని జన వికాసమే అనే ప్రాథమిక నినాదం ఇప్పుడు దూరమైపోయినట్లు కనిపిస్తుంది. బీజేపీ వేదికలపై హిందూ సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రత్యేకంగా చేసిన పవన్ ప్రసంగాలు ఆయనపై అసలైన విమర్శలను పెంచాయి. పవన్ కళ్యాణ్ ను బీజేపీ సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ యోధుడనే బిరుదులతో ప్రాజెక్టు చేస్తుంది. ఆయన మదురైలో జరిగిన మురుగన్ సభలో ప్రస్తుత సెక్యులరిస్టులు హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యల్ని చేశారు. ఇది బీజేపీకి మద్దతుగా ఉండే హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ నేతలు హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు నుండి ప్రచారం వరకు ఒక గాయపడిన సింహం మాదిరి పవన్ కళ్యాణ్ జగన్ ని వేటాడిన తీరు 2024 ఎన్నికల్ని ఒక పతాక స్థాయికి తీసుకుని వెళ్లాయి. ఆయన అభిమానుల ఎనర్జీ కూటమి ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణ అయింది. కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ యువకులు సీఎం జగన్ ని ముఖం మీదనే ర్యాగింగ్ చేయడం నుండి జనసేన వీర మహిళల ఉత్సాహం దాకా పలు రకాలుగా ఎన్నికల్లో నియంత జగన్ రౌడీ మూకల్ని, సోషల్ మీడియా ఫైట్ రాక్షస మూకల్ని అద్భుతంగా ఎదుర్కొన్న జన సైన్యాన్ని ఒక ఫోర్స్ గా తీర్చిదిద్దిన పవన్ కళ్యాణ్ తన అజెండా ఒక ఎన్నికలకే కాదు, ఇది ఒక 10 ఏళ్ల దీర్ఘకాలిక పొత్తు టీడీపీ బీజేపీతో అని చెప్పి స్థానిక ఎన్నికల్లో కూడా జనసేనకి మంచి పదవులు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో పవన్ బీజేపీ తరపున ప్రచారం చేయడం, శివాజీ నినాదాలు, సాంస్కృతిక విలువలపై ప్రసంగాలు చేయడం ద్వారా ఆయన్ను బీజేపీ యొక్క సాంస్కృతిక ప్రతినిధిగా మలచే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని కాపు వర్గం వంటి సామాజిక వర్గాల్లో ఈ మార్పు ఎంతవరకు అంగీకారాన్ని పొందుతుందన్నది ప్రశ్నార్థకరమే. ఈ విభజన ఉపయోగించుకునే బీజేపీ వ్యూహాలు పవన్ బలం పెంచినట్లు కనిపించినా తెలుగు భాష ప్రజల్లోని ప్రగతిశీల వర్గాలు మాత్రం అసంతృప్తిగా ఉన్నాయి. 2024లో రాష్ట్ర రాజకీయ నేపథ్యంలో పవన్ బీజేపీ టీడీపీ కలయిక ఓటు చీలిక నివారణకు వ్యూహాత్మకంగా ఉపయోగపడ్డప్పటికీ భావజాలంలో పవన్ స్వచ్ఛత కోల్పోయారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటే ఏడ్చే ఒక వర్గంలోని కరడుగట్టిన వాళ్ళని కూడా తన పర్సిస్టెన్స్ తో అభిమానులుగా మార్చుకొని టీడీపీ జనసేన మధ్య 100కి 100% ఓట్ ట్రాన్స్ఫర్ జరిగేలా చూసిన పవన్ కళ్యాణ్ ఆయన ఎజెండాకి అనుగుణంగా ప్రతిస్పందించి ప్రతి అడుగులో పవన్ ని సొంత తమ్ముళ్లు ఆదరించి ప్రతిరోజు పవన్ గౌరవాన్ని పెంచేలా కృషి చేసిన చంద్రబాబు ఇద్దరూ కలిసి ఒక చరిత్ర సృష్టించారు. నియంత జగన్ పై అన్ని వర్గాల్లో ఉన్న భయం, కోపం, అసహ్యం
ఇద్దరు నాయకులు సరైన దిశగా మళ్లించారు. ఆంధ్ర రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యర్థిపై 16% ఓట్ల అత్యధికతతో పునాదులు కదిలిపోయేలా దెబ్బకొట్టారు. క్రెడిట్ కోసం పాకులాడకుండా నాయకులు కార్యకర్తలు కూడా అధినేతల్లా పరస్పర గౌరవంగా ప్రయాణిస్తే రాష్ట్రానికి అందరికీ మంచిది కూడా. సనాతన ధర్మం ప్రచారాన్ని చేస్తూ మన సంస్కృతి పరిరక్షణకు అవసరం ఉన్నట్లు రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుతున్నారు. బీజేపీ కలయికతో కేంద్రంతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి బలం చేకూర్చేలా స్వతంత్రత కోల్పోయిన నాయకుడిలా మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ధర్మ పరిరక్షణకు ధైర్యంగా మాట్లాడుతున్నారు. మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర స్థాయిలో ఎదగాలంటే కేంద్ర పార్టీ మద్దతు అవసరమైన రాజకీయ ఆలోచన తన అభిమానులను నిరాశపరచకుండా భావోద్వేగాల ఆధారంగా మాట్లాడే మార్గం. జనసేనకు పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్ల మధ్య మత వేదికే మన్నించే మార్గమన్న నమ్మకం. భావజాల మార్పును సమర్థించాలా, ప్రశ్నించాలా? పవన్ కళ్యాణ్ మనసు ఎంత అర్థం చేసుకున్నా ప్రజాస్వామ్యంలో నాయకుని మార్పు ప్రజల నిఘాకు లోనవ్వాల్సిందే. ఒక్క లక్ష్యం కోసం మారిన భావజాలానికి ప్రజల నిశ్చిత పరిశీలన తప్పదు. ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రజల భావజాలాన్ని మారుస్తున్నారా, లేక ప్రజల భావజాలానికి అనుగుణంగా మారిపోయారా? పవన్ కళ్యాణ్ మార్పు ఒక వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణమా, లేక రాజకీయంగా బీజేపీకి అనుకూలంగా మారిన వ్యూహమా అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ ప్రజల్లో విభజన కలిగిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఈ మార్పు ఆయన రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో మత రాజకీయాల భవిష్యత్తును కూడా ప్రభావితం చేయబోతుంది.